ప్రభువు ఆయన దూషించబడినప్పుడు దూషించాడండి? మనల్ని దూషిస్తే మనం దూషించాలా? అదేనా క్రైస్తవుడు అంటే అర్థం? అదేనా? మనల్ని ఎవరన్నా అంటే మనం ఎదురనాలా? అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు చాలా మంది అజ్ఞానంగా మన గురించి చెడుగా మాట్లాడతారంట. మాట్లాడినప్పుడు వాళ్ళ నోరు మనం ఎలా మూయించాలో తెలుసా? యుక్త ప్రవర్తన ద్వారా మూయించాలి, అంతేగాని నోరుకు నోరు సమాధానం కాదు. మన ప్రవర్తన ద్వారానే మనం చెప్పాలనుకున్నంత కూడా వాళ్ళకి చెప్పాలి. మరి ఇప్పుడు ఇందాక నేను చదివిన వచనాల్లో అన్ని జనులు మనల్ని దుర్మార్గులని దూషిస్తున్నారంట. దూషిస్తే మనం ఏం చేయాలి? ఎదురు దూషించాలా? దూషించవచ్చండి ఒక దేవుని బిడ్డ? మనకు అన్యాయం చేసిన ఎదురు అన్యాయం చేయొచ్చా? దేవుని వ్యక్తిత్వం ఏంటండి? అన్యాయం చేస్తాడా దేవుడు ఎప్పుడైనా? మరి దేవుని వ్యక్తిత్వాన్ని మనం చూపించాలి కదా మనం. సో ప్రవర్తన, ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు నువ్వు పరిశుద్ధుడిగా ప్రవర్తించాలి.